అజయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు అతని ప్రపంచం అంతా స్మార్ట్ ఫోనే. భార్య రమ్య పక్కనే కూర్చున్నా కూడా తను మాత్రం ఎవరో తెలియని వ్యక్తులతో సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి అజయ్ తన ఫోన్లో ఒక కొత్త యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాడు. ఆ యాప్ పేరు లైఫ్ సింక్. అది ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి భవిష్యత్తులో జరిగే ముఖ్యమైన సంఘటనలను 10 నిమిషాల ముందే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. మొదట అజయ్ దీన్ని సరదాగా తీసుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతనికి ఒక మెసేజ్ వచ్చింది. తెరిచి చూస్తే ఇలా ఉంది: ఇంకొద్దిసేపట్లో మీ చొక్కాపై వేడి కాపీ పడబోతుంది. అజయ్ వెంటనే అప్రమత్తమై కప్పును జాగ్రత్తగా పట్టుకున్నాడు. కానీ సరిగ్గా 10 నిమిషాల తర్వాత పక్కనే ఆడుకుంటున్న అతని పిల్లాడు పరిగెత్తుకుంటూ వచ్చి అజయ్ని ఢీకొట్టాడు. కాఫీ అజయ్ చొక్కా మీద వలికింది. అజయ్ ఆశ్చర్యపోయాడు. ఈ యాప్ నిజంగా పనిచేస్తుంది. ఆ రోజంతా అతనికి వరుసగా నోటిఫికేషన్ రావడం మొదలైంది. బాస్ మీకు కాల్ చేయబోతున్నాడు, మీ కార్ టైర్ పంచర్ కాబోతుంది. ఇలా ప్రతిదీ ముందే తెలిసిపోవడంతో అజయ్ తన జీవితాన్ని చాలా స్మార్ట్గా ప్లాన్ చేసుకున్నాడు. కానీ మెల్లమెల్లగా ఒక వింత పరిస్థితి మొదలైంది. అజయ్ తన కళ్ళ ముందున్న వాస్తవాన్ని చూడడం మానేసి కేవలం ఫోన్ స్క్రీన్నే నమ్మడం మొదలుపెట్టాడు. రమ్య తనతో ఏదో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే కూడా స్మార్ట్ ఫోన్ వైపు చూస్తూ, ఆగు, యాప్ ఇంకా అప్డేట్ అవ్వలేదు అని ఆమెను నిర్లక్ష్యం చేసేవాడు. ఒక సాయంత్రం అతనికి ఒక భయంకరమైన నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్లో ఇలా ఉంది: 10 నిమిషాల్లో మీరు మీ జీవితంలో అత్యంత విలువైన దాన్ని కోల్పోబోతున్నారు. అజయ్ కంగారు పడిపోయాడు. తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నాడు. అంతా బాగానే ఉంది. తన ల్యాప్టాప్ చెక్ చేసుకున్నాడు. సేఫ్గానే ఉంది. విలువైనదంటే ఏంటి అని ఆలోచిస్తూ తన గది తలుపులన్నీ వేసేసి లోపల కూర్చున్నాడు. సరిగ్గా 10 నిమిషాల తర్వాత రమ్య లోపలికి వచ్చి తన బ్యాగ్ సర్దుకుంటూ చెప్పింది: అజయ్, నేను నీతో ఇంకా వేగలేకపోతున్నా. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నీకు నీ ఫోను, నీ నోటిఫికేషన్లు ముఖ్యం. నాతో మాట్లాడే సమయం కూడా నీకు లేదు. ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా ఒకటే. నువ్వు అక్కడే ఉండు అని అంది. అజయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. యాప్ చెప్పిన ఆ విలువైనది తన బంధం అని అతను ఊహించలేదు. ఫోన్ చూస్తూ భవిష్యత్తును సరిచేసుకోవాలనే ప్రయత్నంలో తన చేతుల్లో ఉన్న వర్తమానాన్ని నాశనం చేసుకున్నానని అతనికి అర్థమైంది. అజయ్ వెంటనే ఆ యాప్ను అన్ఇన్స్టాల్ చేసి ఫోన్ను పక్కన పడేసి రమ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాడు. నీతి: టెక్నాలజీ మన జీవితాన్ని సులభం చేయాలి, కానీ ఆ టెక్నాలజీకి మనం బానిస కాకూడదు. మీకు కనుక ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.